వెల్కమ్ టు టాప్ 99 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక చిన్న మార్కెట్ నుండి హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన నెయ్యి కలపడం యావత్ ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్వామికి ద్రోహం అపచారం చేసిన దోషులను ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్య వేదిక సమాజం కోరింది. చెప్తాడు లేదా హిందూ దేవాలయాన్ని ఏమైనా చేసుకోమని చెప్పి విడిచేటువంటి దుష్ట సంస్కృతికి మనం అందరం బలవుతున్నాం. ఇట్లా బలి కాకూడదు అనుకున్నట్టయితే మనం చైతన్యవంతులం కావాలా? కేవలం మనం చైతన్యవంతులుగా ఉండడమే కాదు, మూకుముడిగా ఓటు చేసేటువంటి సంస్కృతిని కూడా మనం నేర్చుకోవాలి. ముస్లింలు ఏకంగా ఉంటున్నారు, వాళ్ళు ఓటు వేస్తున్నారు. క్రిస్టియన్స్ ఓటు వేస్తున్నారు, ఏకంగా ఓటు వేస్తున్నారు. కేవలం హిందువులు మాత్రమే కులం, జాతి, మరి పేరున అనేకమైనటువంటి వర్గాలుగా విడిపోయి ఓటు చేస్తున్నాం. పార్టీల పేరుతో, కులాల పేరుతో, ఇంకా అనేకమైనటువంటి తెగల పేరుతో ఓటు చేస్తున్నాం. మనం అట్లా కాకుండా ఓటింగ్లో మనం ఏకమైన నాడు మాత్రమే మన అందరి యొక్క కోరికలు నెరవేరుతాయి, అట్లాంటి ప్రభుత్వాలు వస్తాయి. అంతేకాని మనం అసంఘటితంగా ఉన్న నాళ్ళు కూడా మనం ఈ బాధలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మనమందరం కూడా సంఘటితంగా ఏ పని చేసినప్పటికీ కూడా చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ జరిగినటువంటి దుస్సంఘటనని మరి ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి హిందువులపై జరిగేటువంటి ప్రతి కుట్రకి ప్రతిఫలంగా వాళ్ళు అనుభవించేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ విరమించుకుంటున్నారు. ఇట్లాంటి జరిగేటువంటి కాదు, కానీ ఈనాటికైనప్పటికీ కూడా మనం అందరం మేల్కొంటాం. మరి ఇదే కాకుండా ఇంకా 1000 రెట్లుగా ఈ చైతన్యాన్ని కలిసి మనం మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి యొక్క లడ్డు ఏదైతే ఉందో అది అతి పవిత్రమైనటువంటి. ఎందుకంటే లడ్డు వచ్చినట్టయితే కళ్ళకు మొక్కుని ప్రసాదంగా తీసుకుంటాం. సాక్షాత్తు భగవంతుడే ఆ లడ్డులో నివాసమైనట్టుగా, ఆ లడ్డు తిన్నట్టయితే మనం పవిత్రమైనట్టుగా భావించేటువంటి సంస్కృతి. అట్లాంటి లడ్డుని మనం అపవిత్రం చేయడం మూలంగా, అంతేకాకుండా దాంట్లో జంతువుల యొక్క ఉప్పు పదార్థాలు కలపడం మూలంగా మనందరినీ కూడా అపవిత్రం చేసేటువంటి కుట్ర కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుట్ర కాదు, ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి చర్య. మనం ఇట్లే మేల్కోకపోయినట్టయితే ఈ కుట్రలో బలి కావాల్సి వస్తుంది. ఈ చైతన్యాన్ని ఇంకా పరిమితం చేసుకొని